అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 3 రోజుల నుండి యావత్ ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక మాధ్యమాల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు యావత్ ముస్లింలు టెర్రరిస్టులు అన్నారని ఒక దుష్ప్రచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా వైసీపీకి చెందిన మైనార్టీ ముస్లిం సోదరుల్లో ముస్లింల సింపథైజర్ లాగా ఒక ముసుగు వేసుకొని వైసీపీకి చెందిన కోవట్లు ఒక దుష్ప్రచారాన్ని ప్రజల మధ్యకు తీసుకొని వచ్చారు. ఆ దుష్ప్రచారము పవన్ కళ్యాణ్ గారు జాతీయ మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో వారు పెహల్గాంలో జరిగిన ఏ ఉగ్రవాది దాడి అయితే ఉందో ఆ దాడికి సంబంధించి మీడియా వారు అడిగిన సందర్భంలో వారు ఒక మాట అన్నారు. మనము యావత్ ముస్లింలను ఇస్లాంని బ్లేమ్ చేయకూడదు, దాన్ని బ్లేమ్ చేయడాన్ని నేను తప్పుపడతాను, అలా చేయడం కరెక్ట్ కాదని చెప్తూ ఎవరైతే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారో వారు ముస్లింలు అన్నారు. 100% ముస్లిమ్స్ అన్నారు. ఆ యొక్క వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోలో ఒక బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేసి ఇంగ్లీష్లో మాట్లాడిన పదాలను కింద తెలుగులో 100% ముస్లిమ్స్ టెర్రరిస్టులు అన్న ఒక ట్యాగ్ లైన్ పెట్టేసి ఒక సామాజిక మాధ్యమాల్లో వదిలేసి ప్రజల్లో అపోహలను సృష్టించారు. వారన్న మాటలను వక్రీకరించి ఈరోజు ముస్లిం సమాజాన్ని పవన్ కళ్యాణ్ గారికి దూరం చేయాలనే కంకణం కట్టుకున్న ఈ వైసీపీ పార్టీ వారికి సంబంధించిన నేతలు ఎవరైతే మైనార్టీ ముస్లిం నేతలు ఉన్నారో వాళ్ళు సఫలీకృతం కావడానికి శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి ఈరోజు కర్నూలు గడ్డ మీద నేను స్పష్టంగా హెచ్చరిస్తున్నాను. మీ యొక్క ఈ పోకడలను కవచంలాగా జనసేన పార్టీలో ఉన్న ఈ మైనార్టీ ముస్లిం సోదరులు ఎవరైతే మేమున్నామో ఒక కవచంలాగా ఏర్పడి యావత్ ముస్లిం సమాజానికి పవన్ కళ్యాణ్ గారి యొక్క భావజాలం ఏంటో వారి ఆలోచన విధానం ఏంటో తెలియజేసి మీ యొక్క పోకడలను అడ్డుకుంటా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.